అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఈ వాస్తవాలు మాట్లాడే పరంపరలో శత్రువులు మిత్రులు అవుతున్నారు, మిత్రులు శత్రువులు అయిపోతున్నారు కదా. ఎవరు శత్రువులు ఎవరు అంటే సునీల్ గారు ఒకప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అని వెంటపడ్డారు. అలాంటి సునీల్ గారికి మీరు మద్దతుగా నిలిచారు. ఒకప్పుడు మీరు త్రిపుల్ గారు మిత్రులుగా ఉన్న మీరు ఉపసభాపతి స్థానంలో ఉన్న ఆయన ఎలా పెట్టుకుంటాడు ఆ ఫోటోలోనే ఆయన మీద మీరు కంప్లైంట్స్ ఫిర్యాదులు. ఆయన చూసే సూట్ వేసుకున్న వారంతా కూడా అంబేద్కర్లు కాలేరు, అంబేద్కర్ మేము మీకన్నా ఎక్కువ ఇష్టపడతాను అంబేద్కర్లని, సూట్ వేసుకున్న వారంతా అంబేద్కర్ అయిపోతారని ఆయన మాట్లాడుతున్నాడు. మీకంటే ఎక్కువ ఇష్టపడితే అంబేద్కర్ స్టాట్యూ గుడి ముందు అంబేద్కర్ బ్యానర్ ఉందని పీక్ ఎట్టపడేశాడు ఎమ్మెల్యే. అంబేద్కర్ అంటే ఇష్టం ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలి? నువ్వు ఒక అంబేద్కర్ స్టాట్యూ, ఒక అంబేద్కర్ సంబంధించిన బ్యానర్ అడ్డంగా ఉంది. అడ్డంగా ఉంటే వాట్ యు ఆర్ సపోజ్ టు డూ? యు ఆర్ సపోజ్ టు ఇన్స్ట్రక్ట్ అథారిటీస్ టు రిమూవ్ ది స్టాట్యూ ఆర్ రిమూవ్ ది బ్యానర్. హూ ఆర్ యూ టు టేక్ లా ఇన్ టు యువర్ హ్యాండ్స్? నువ్వు వెళ్ళిపోయి 10 మంది ప్రజలు జై 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 ఆర్ఆర్ అనగానే లాగేస్తావా, పీకేస్తావా? మరి అంబేద్కర్ అంటే ఇష్టం ఉన్నవాడు అయితే నువ్వు ఆ పని చెయ్యవు. ఇక్కడ మీరు ఇంత పోరాటం చేస్తున్నారు కదా, నెల్లూరులో గంజాయి పేటరేగిపోతుంది. గంజాయి తాగే వాళ్ళందరూ కూడా ఇటీవల చూస్తే ఒక వ్యక్తిని కూడా అక్కడ చంపారు, గంజాయి తీసుకొని వాళ్ళకి అడ్డం తగులుతున్నాడు అనేసి. మరి అంతలా చేస్తే మీరు అక్కడ పోయి ఒక పోరాటం చేయొచ్చు కదా మీరు. సార్ నేను ఎక్కడికి వెళ్ళి పోరాటం చేయాలి, ఏం పోరాటం చేయాలో నాకు తెలుసు. అది నాగరాజు గారు సజెషన్ చేస్తానో, త్రిపుల్ గారు అడ్వైజ్ చేస్తానో చేయను. నాకు కనెక్టింగ్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. సో కనెక్టింగ్ పాయింట్స్ ఎంతవరకు చేయాలి, ఎలా చేయాలి? ఇప్పుడు ఆ గంజాయి తాగిన వ్యక్తుల్ని రోడ్డు మీద పడి అరికాలతో కోటింగ్తో కొట్టారు కదా, కొట్టారు కదా. మరి ఆ పోలీసుల మీద కేసు ఎందుకు పెట్టలేదు? మరి త్రిపుల్ ఆర్ని కొట్టారని కేసు పెట్టారు కదా. డిఐజీ సునీల్ కుమార్ అండ్ కొంతమంది పోలీసులు త్రిపుల్ ఆర్ గారిని కొట్టారని కేసు కట్టారు కదా. మరి పాప అలాంటి ట్రీట్మెంటే బాధితులకు ఇచ్చారు, ఎస్సీలకి బీసీలకి మైనారిటీలకి ఇచ్చారు కదా. మరి త్రిపుల్ ఆర్ వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టించలేదు? గంజాయి కేసు కదా, త్రిపుల్ ఆర్ గారి మీద అది కాదు కదా, వ్యక్తిగతంగా పెట్టిన కక్షపూరిత రాజకీయాలతో అన్నారు కదా. వ్యక్తిగతంగా కక్షపూరిత కాదు పాయింట్ కాదు ఇక్కడ. నిందితులుగా అరెస్ట్ చేసిన వాళ్ళని కొట్టచ్చా, కొట్టకూడదా? కొట్టకూడదు. మరి కొట్టారు కదా, కేసు పెట్టినట్టు. నేను పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని అడిగేది, హోమ్ మినిస్టర్ అనితాని అడిగేది ఓన్ చేసుకొని పిల్లేయండి కోర్టులో. సార్ ఇప్పుడు ప్రతిదానికి పిల్లులు సింహాలు వేయటానికి మేము సమాజాన్ని ఉద్ధరిస్తామని ఇక్కడేమో పిహెచ్డి తీసుకొని డిగ్రీ తీసుకొని కూర్చోాలా? ఒక ప్రభుత్వం యొక్క మినిమం రెస్పాన్సిబిలిటీ ఇది. ఒక ప్రభుత్వం రోడ్డు మీద ఆ విధంగా తప్పు చేసి, ఇప్పుడు నాకు తెలిసి 2024 జూన్ 11 నుంచి, అంటే ఈ ప్రభుత్వం ఎక్కిన దగ్గర నుంచి రమారమి ఒక 5,000 గంజాయి కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడూ అన్ని కేసులు నమోదవలా. బహుశా పవన్ కళ్యాణ్కి 48 గంటలు ఇంకా అయ్యుండు. ఓకే, ఎందుకంటే ఆయన 48 గంటల్లో పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే గంజాయి లేకుండా చేస్తానని చెప్పారు కదా. ఆయనకి ఇంకా ఆయన దృష్టిలో 48 గంటలు అయ్యలేదేమో. సో అందువల్ల 2 లక్షల కేజీల గంజాయి ఈ 18 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొరికి ఒక 5,000 కేసులు నమోదైనవి. 5,000 కేసెస్లో ప్రతి ఒక్క గంజాయిలో దొరికినటువంటి వ్యక్తిని అలా అరికాళ్ల కోటింగ్ తీసుకొచ్చి ఇవ్వాలి కదా అంటున్నాను నేను. ఎందుకు? వై ఇట్ ఈస్ కన్ఫైన్డ్ ఓన్లీ ఫర్ తెనాలి? ఇఫ్ ఇట్ ఈస్ మోడరేట్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ అ ప్రెసిడెంట్, ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ యాక్ట్ డన్ బై ది పోలీస్, యూ మస్ట్ ఎక్స్టెండ్ ది సేమ్ యాక్టివిటీ టు అదర్ క్రైమ్స్ ఆల్సో. లేదు అది తప్పు అనుకుంటే వాళ్ళని పనిష్ చేయి. వాళ్ళేమో పనిష్ చేయరంట, అది మాత్రం ఫాలో అవ్వరంట. మరి 5,000 కేసెస్లో మిగతా వాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఎందుకు మీరు కొట్టలా? ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఈ గంజాయి? ఒక పక్క కేసులు అరెస్ట్ చేస్తున్నా గంజాయి వస్తానే ఉంది. కిలోలు టన్నులు అయిపోతుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటారండి ఇదంతా? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అసలు నాకు అర్థం కాలే. గత ప్రభుత్వంలో కావచ్చు, సర్కాస్టిక్గా అడగను అంటే ప్రేక్షకుల కోసం నిజాయితీగా ఒక మాట మాట్లాడు చెప్పండి. ఎందుకంటే మీరు ప్రతి సందర్భంలో ప్రతిదాన్ని సర్కాస్టిజంగా కాకుండా కొన్ని సీరియస్గా అంశాలు కూడా తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే మీరు ఇంటర్వ్యూలు చేసుకునే వాళ్ళు ఆ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎప్పుడు ఉంటుంది. కానీ కొంతమంది వ్యక్తుల్ని మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ప్రజలకు మాత్రం కొంత మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ప్రతి ఒక్క వ్యక్తిని సినిమా ప్రొడ్యూసర్, మొన్న మీరు ఇంటర్వ్యూలు చేస్తారు ఎక్కువ, ఆయన గణేష్ గారు. ప్రతి ఒక్క వ్యక్తి గణేష్ కాదు, ప్రతి ఒక్క వ్యక్తి జలీల్ ఖాన్ గారు కాదు, ప్రతి ఒక్క వ్యక్తి XY చెట్ కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టెంపో ఉంటుంది. అందులో జడా శ్రావణ్ గారు లాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో కొంతమంది అలాగని ఎవరు తక్కువ కాదు, ఎవరి స్టైల్ ఆఫ్ ఇది వాళ్ళది. ఇప్పుడు గణేష్ గారితో చేసిన ఇంటర్వ్యూలో
చాలా మెసేజ్ ఓరియంటెడ్, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి మనిషి ఎలా ఎదగాలనేది చాలా మంచి ఇంటర్వ్యూ. అలాంటి ఇంటర్వ్యూలు ఉంటాయి. మాలాంటి ఇంటర్వ్యూ అంటే మాలాంటి వాళ్ళ ఇంటర్వ్యూలో మీరు వెతకాల్సింది ఏంటంటే ప్రజలకు ఏదైనా మెసేజ్ వెళ్తా అది ఏమైనా ఉపయోగపడుతుందా స్టాటిస్టిక్స్ రూపంలోనో ఇంకో రూపంలోనే. మాలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఫన్ వెతకాలి అంటే అది కష్టం. మీ ఇంటర్వ్యూలు చేసిన తర్వాత నేను మీమ్స్ చూస్తే బహుశా నాకు తెలిసినంత వరకు నేను చెప్పినటువంటి ఒపీనియన్స్ మీద వచ్చినన్ని మీమ్స్ బహుశా ఇంకా ఏ మీమ్స్ ఏమో రాలేదేమో. బట్ ఐ టేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్ థింక్. అంతేగాని దాని మీద నేనైతే నెగిటివ్గా నేనైతే స్పందించను, నెగిటివ్గా అనను. బికాస్ ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సోషల్ మీడియా నెట్వర్క్. నేనేం దానికేం ఫీల్ అవ్వను. కానీ ఒక్క మాట చెప్తాను సార్, ఏమవుతుంది అంటే ఈ రాజకీయ నాయకులకి వీళ్ళకి ఎలక్షన్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఎలక్షన్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒక సిఐ ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి డిఎస్పీ ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి ఇంతకుముందు ఎమ్మెల్యేల దగ్గర లోకల్గా వచ్చే జనరేట్ అయ్యే ఇన్కము లోకల్ ఎమ్మెల్యేలకి 75% ట్రాన్స్ఫర్ అయితే హెడ్ ఆఫీస్కి 25% వెళ్ళేది. అంటే చిన్న దాంట్లో ఏలు పెట్టేవాళ్ళు కాదు. ఏది కంబైన్డ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్నప్పుడు ఈ మినిస్టర్లకి చీఫ్ మినిస్టర్ల కొడుకులకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియక వాళ్ళు పెద్ద వాటి మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. సిఐ ట్రాన్స్ఫర్లు, డిఎస్పీ ట్రాన్స్ఫర్లు, లోకల్ మైనింగ్, లోకల్ లిక్కర్ షాపులు, లోకల్ దందాలు, ఇవన్నీ కూడా ఎమ్మెల్యేల అకౌంట్లో పడే డబ్బులు. ఇప్పుడు ఏమైపోయింది అంటే పరిస్థితి రాష్ట్రం చిన్నదైపోయింది. తిమింగలాలు అంతే ఉన్నాయి. నారా లోకేష్ ఈ తిమింగలాలన్నిటికీ పెద్ద వారసుడు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ అవినీతి తిమింగలాలే. దీంట్లో దాపరింకాలు ఏమీ లేవు. అండ్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్తగా తయారైన అవినీతి తిమింగలంలో పవన్ కళ్యాణ్ ఒకడు. ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి అవినీతి తిమింగలం కూడా మెల్లగా సొరచేపలను తినటం అలవాటైంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే లోకల్ ఎమ్మెల్యేకి ఒక డిఎస్పీని, సిఐని, ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయటం కూడా కరప్షను సెంట్రలైజ్ అయిపోయింది. నారా లోకేష్ ఇదిగో ఇక్కడ సిఐని ట్రాన్స్ఫర్ చేయాలా, అమౌంట్ షుడ్ ట్రాన్స్ఫర్ టు నారా లోకేష్. ఇక్కడ ఏదైనా డిఎస్పీ ట్రాన్స్ఫర్ అవ్వాలా, నారా లోకేష్. ఇక్కడ మైనింగ్ నారా లోకేష్. అంటే మొత్తం ఓవరాల్ కరప్షన్కి 21 కాన్స్టిట్యున్సీలోనేమో పవన్ కళ్యాణ్, రెస్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీలోనేమో నారా లోకేష్. ఈ రెండు పవర్ జనరేటర్లు అమౌంట్ని లోకల్ ఎమ్మెల్యేలకు అందకుండా వీళ్ళు మొత్తం స్క్వీజ్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ స్క్వీజింగ్ జరుగుతుందో లోకల్ ఎమ్మెల్యేల దగ్గర ఇన్కమ్ లేకుండా పోయింది. వాళ్ళ డైలీ రొటీన్స్ కూడా ఇన్కమ్ ఎట్లా సంపాదించాలో అర్థం కాని పరిస్థితి. మైనింగ్ యాక్టివిటీ ఉందా, లోకల్ ఎమ్మెల్యే అవసరం లేదు. నువ్వు చెప్పేది ఏంది, నారా లోకేష్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ నారా లోకేష్కి 40 మంది టీం ఉన్నారు, పవన్ కళ్యాణ్కి 25 మంది టీం ఉన్నారు. సార్ పవన్ కళ్యాణ్ గారు మీ షేర్ ఆఫ్ 25% ఇదిగో ఈ ఇక్కడ మైనింగ్ యాక్టివిటీ మాకు కావాలి, ఇది మాకు. ఇప్పుడు నిన్న భవానీపురంలో జరిగింది ఏంటి, ఇది పవన్ కళ్యాణ్ అకౌంట్. ఇది నిన్న జరిగిన యాక్టివిటీ నిన్న పోలీసులు మొత్తం ఉండి నడిపించింది జనసేన కార్యకర్త. జనసేన అతను కొనుక్కున్నాడు ఆ ప్రాపర్టీని. సో అట్ట పవన్ కళ్యాణ్ పవర్ జనరేటర్ అయిపోయి లోకల్ ఎమ్మెల్యేలకి ఇన్కమ్ రాకుండా చేస్తున్న సందర్భంలో లోకల్ ఎమ్మెల్యేలు తప్పనిసరి పరిస్థితి అయ్యి ఈ గంజాయి వ్యాపారంలోకి ఈజీ మనీ తీసుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది. అంటే ఎమ్మెల్యేలు గంజాయి వ్యాపారం చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళ అనుమతి లేకుండా మొక్క కూడా పెరగదు. వాళ్ళ అనుమతి లేకుండా మొక్క కూడా పెరగదు కాన్స్టిట్యున్సీలో. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ అనుమతి లేకుండా గంజాయి టోల్ గేట్ల కూడా వెళ్ళదు. వాళ్ళ అనుమతి లేకుండా గంజాయి పెరగదు. వాళ్ళ అనుమతి లేకుండా గంజాయి ట్రాన్స్పోర్టేషన్ జరగదు. దీనికి పోలీసులు సహకారం, దీనికి ఎమ్మెల్యేలు సహకారం, దీనికి కంప్లీట్ హెడ్ ఆఫీస్ సహకారం లేనిదే ఈ వ్యాపారం జరగదు. మళ్ళీ పోలీసులే పడుతున్నారు కదా, అక్కడ పట్టుకుంటారండి. స్టాటిస్టికల్ పర్పస్ కోసం పట్టుకోకపోతే ఎట్లా?